హాయ్ అండి, వెల్కమ్ టు బదరీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను మా పిల్లల కోసం చికెన్ మెజెస్టిక్ అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. రెస్టారెంట్ స్టైల్లో అయితే చేశాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పిల్లలు అయితే వీటిని అయితే ఎక్కువ ఇష్టంగా తినడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారండి. నేను కూడా సరే ఎలాగైనా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. ముందైతే 1/2 kg చికెన్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పరు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఎగ్స్, దీంట్లోకి 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. తర్వాత 1/2 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. చక్కగా ఇవన్నీ వేసిన తర్వాత దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 1/2 అవర్ అయినా సరే మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దీంట్లోకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టుకోవటం వల్ల లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలన్నిటిని తీసేసుకోవాలి. తర్వాత మిగిలిపోయిన చికెన్ పీసెస్ను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. నేనైతే ఈ గరిటతో 3 గరిటల ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ హీట్ ఎక్కగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. దీంట్లోకి అయితే వెల్లుల్లిపాయలు అన్నది ఎక్కువే పడతాయండి. సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత వీటిని ఒక 1 మినిట్ అయితే ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. నేనైతే మీడియం సైజు ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇవి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా దీంట్లోకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది కూడా వేసి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూను కారం అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నది ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇదంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు కర్డ్ అయితే వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కర్డ్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఈ పెరుగు అంతా బాగా కలుపుకోవాలి. సిమ్లో నుంచి హైలో పెట్టుకొని ఒకసారి ఇదంతా దగ్గరికి అయ్యే వరకైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి 2 టేబుల్ స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే దీంట్లో వేసుకొని
ఈ గ్రేవీ అంతా దానికి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇదంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుతుంది. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇదంతా బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి. అంతే, చాలా సింపుల్గా చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.